హనుమాన్ జయంతి సందర్భంగా అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం అరగొండ అర్ధగిరి వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం ఆలయంలోని ఆంజనేయ స్వామి మూల విరాటుకు అభిషేకం చేసి ధూప దీప నైవేద్యం సమర్పించి తర్వాత భక్తులకు దర్శనం కల్పించారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలు కొన్ని రద్దు చేసినట్లుగా హనుమంతు తెలిపారు. మాల ధరించి ఇరుముడు కట్టి స్వామివారికి మొక్కు చెల్లించారు. ఉదయం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 1 గంట సమయం పడుతుందని భక్తులు తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి ఆలయం వద్ద రామనామ సంకీర్తనలతో రామకోటి చెక్కల భజన, పల్లె సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. అర్ధగిరికి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లో ఉన్న భక్తులకు త్రాగునీరు, ఉచిత ప్రసాదాలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయనున్నట్లుగా ఆలయ ఈవో హనుమంతు తెలిపారు. సాయంత్రం ఆలయంలో ఉన్న సీతారామ లక్ష్మణ హనుమంతుని ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యం సమర్పించి ఆలయం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి హనుమత్ జయంతి ఉత్సవం. ఈ హనుమత్ జయంతిని మన ప్రాంతంలో ఈ విధంగా సాంప్రదాయానుసారంగా దానికి ఒక ప్రమాణ శ్లోకం ఉంది. వైశాఖ బహుళ దశమ్యాం స్థితాయా మందవాసరే పూర్వాభాద్ర ప్రయుక్తాయ ఆంజనేయాయ మంగళం అనేసి వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి దశమ రోజు, ఆ రోజు శనివారం ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్రం కూడా కలుస్తుంది. దీన్నే స్వామివారికి పూర్వాభాద్ర నక్షత్రం అనేది జన్మ నక్షత్రం కాబట్టి విశేషంగా ఆ రోజు కలిసిన రోజున ఈ సంవత్సరంలో హనుమత్ జయంతి ఉత్సవాదులు జరుపుకుంటారు. ఈ ఉత్సవాదుల్ని పాంచరాత్ర ఆగమానుసారంగా ఈ ఆలయంలో నిత్యారాధనలు, ఉత్సవాదులంతా కూడా జరుపుకుంటాయి. దానిలో భాగంగానే నిన్నటి రోజు కలశారాధన, ఈరోజు హనుమత్ జయంతి ఉత్సవంలో స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష చందన అలంకరణ, సహస్రనామ హోమం, సహస్రనామ తులసి పుష్పార్పణార్చన, మూల విగ్రహాలకి సాయంకాలం ప్రాకారోత్సవం జరుగుతుంది. రేపటి రోజు త్రిదిన సంకల్పం ముగింపుగా కలశారాధన, సుప్రభాత సేవ, వేద పఠనం, తర్వాత వసంతోత్సవం జరిపి కలశ విసర్జన జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మీరు తెలియజేసి మీ ద్వారా ఎంతోమంది భక్తులు ఈ వీక్షణ జరిగితే ఆ ఫలితం మీకు కూడా లభిస్తుందని ఆశిస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవాలని కోరుతూ, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయము 5 గంటలకు హనుమంతునికి అభిషేక కార్యక్రమం నిర్వహించిన తర్వాత హనుమంతునికి చందన అలంకరణ ప్రాయముగా అర్చక స్వాముల చేత పూజలు నిర్వహించి ఆయన చేసిన తర్వాత భక్తులకు 6 గంటలకు దర్శన భాగ్యం కల్పించడమైనది. ఈరోజు ఒక అభిషేక కార్యక్రమం మాత్రము రద్దుపరచడమైనది. మిగతా అన్నీ కూడా ఆకు పూజ, వడమాల, సహస్రనామ పూజలు, అన్ని రకాలమైన కూడా సేవా టికెట్ల ద్వారా అన్ని కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది. ఆంజనేయ స్వామికి సహస్రనామ హోమం కూడా 11 గంటలకు నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ వసతులు అయితేనేమి, వారికి ఉచిత ప్రసాద వితరణ అయితేనేమి, మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అయితేనేమి, రాత్రి కూడా అల్పాహారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడమైనది. భక్తులకు సాంస్కృతిక కార్యక్రమంలో అయినా కూడా చెక్క భజనలు అయితేనేమి, వివిధ రకమైన సాంస్కృతికంలో ప్రత్యేకంగా వివిధ బృందాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. వారికి ఇక్కడ దేవస్థానం చెందిన ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించబడినది. అదేవిధంగా ప్రతి ఒక్క సామాన్య భక్తునికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో అయితేనేమి, మంచినీటి వసతులు అయితేనేమి, వారికి ఆరోగ్య వసతుల్లో కూడా ఆరోగ్య కేంద్రం వాళ్ళను కూడా టచ్లో ఉంచి ఎలాంటి వాళ్ళకి అసౌకర్యానికి లోకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు నిన్నటి దినం నుంచి కూడా నేను కార్యనిర్వహణాధికారిగా మరియు అర్చక స్వాములతో మమేకమై, సిబ్బందితో మమేకమయ్యి ప్రతి ఏర్పాటులో ఏది ఎక్కడ ఏది బాగుంటుంది, భక్తులకి, సామాన్య భక్తులకి
వివిధ రకమైన భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన స్వామివారికి దర్శనం వచ్చే వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడమైనది. ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ప్రతి ఒక్క భక్తులు కోపం అనేది లేకుండా ఈ సంవత్సరంలో క్రోధినామ అనే సంవత్సరంలోనే కోపం అనేది కొంత విడింది. కానీ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన బలం ముందు ప్రతి మానవుడు అల్పము, చిన్న వస్తుతో సమానమే. ఆయనని ఆరోగ్య విషయమైతేనేమి ఆరోగ్యము, విద్య, వైద్యం అన్నీ కూడా మహానుభావుడు కలిగించగలుగుతాడు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన ఆంజనేయ స్వామికి, అర్ధగిరి ఆంజనేయ స్వామికి కూడా విచ్చేసి భక్తులు ఆయనకి సేవకు పాత్రలు కాగలని కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాల నుంచి కూడా జనాలు కొద్దిగా తగ్గుముఖం పట్టింది. పాత్రికేయులను ముఖ్యంగా నేను కోరుకోవడం ఏమనగా, మా యొక్క స్వామి యొక్క మహిమను ఆయన చాటి చెప్పలేడు కాబట్టి మనం ఆయన యొక్క భక్తులుగా, హనుమంతుని భక్తులుగా ప్రతి ఒక్క వీడియో వాళ్ళైతేనేమి, పేపర్ వాళ్ళైతేనేమి, పాత్రికేయులకు అందరికీ కూడా శిరస్సు వహించి భక్తులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, విజయనగరంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి. హనుమాన్ జయంతి సందర్భంగా విజయనగరంలో కోట జంక్షన్ నుంచి హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో భారీ హనుమాన్ విగ్రహంతో శోభాయాత్ర ప్రారంభమైంది. విశేషమేంటంటే, ఎన్నికల కోడ్ ఉన్నా, పోలీసులు చెప్పినా చిన్నగా మైక్లో పాటలు పెట్టడం ఒకవైపు, ఇంకోవైపు స్వచ్ఛందంగానే వచ్చిన విజయనగరం ప్రజలు గొంతెత్తి జై శ్రీరామ్ అంటూ నినదించారు. విజయనగరం అంతటా జై శ్రీరామ్, వందే మాతరం, జై బోలో హనుమాన్, జై భారత్ మాతాకి జై అంటూ నినదించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మరక్షా సమితి నేత మాట్లాడుతూ, ప్రతి హిందువులో హనుమంతుడు ఉన్నాడని, సమాజాన్ని జాగృతం చేసేందుకు హిందూ ధర్మరక్షా సమితి హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని కోట జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ శోభయాత్ర గురజాడ నివాసం, 3 లాంతర్లు, పైడితల్లి అమ్మవారి టెంపుల్, గంట స్తంభం, కన్యకా పరమేశ్వరి టెంపుల్, కంటోన్మెంట్ బ్యాంక్, సిఎంఆర్, రైల్వే స్టేషన్, మయూరి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా తిరిగి కోట జంక్షన్ కు చేరుకుంటుంది.